అండి ఎస్ ముందుగా లక్ష్మీకాంత్ గారు సార్ ఏం చెప్తారు? ముందుగా అంటే ఏపీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని అనడానికి ఇది నిదర్శనమా? ఖచ్చితంగా సార్. మీకు ప్యానెల్లో సభ్యులకి, ప్రామిణ్య వీక్షకులకి అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా శరవేగంగా అభివృద్ధి పథంలో ఎక్కడా కూడా విమర్శలకు కానీ విపక్షాలు చేసే మాటల దాడులు కానీ అవన్నీ పట్టించుకోకుండా మేము ముందుకైతే వెళ్తున్నాం సార్. దానిలో భాగంగానే మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొదట నిర్వహించిన గ్రామ సభలు రికార్డు స్థాయి అయితే ఇవాళ రోజున బెంగళూరు, కడప, విజయవాడ అనుసంధానం చేసుకొని నేషనల్ హైవే కొన్ని కిలోమీటర్ల పాటు త్వరతాగతిని పూర్తి చేసిన దాంట్లో ఇవాళ రోజున 4 గిన్నీస్ రికార్డులు అయితే మనం పూర్తి చేసుకున్నాం. సో దీంట్లో ఇదొకటే కాకుండా అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు నిర్మాణ పనులు కూడా 48 గంటల వ్యవధిలో త్వరతాగతిని పూర్తి చేసినందుకు గాను అదొక రికార్డ్ అయింది సార్. అంటే 3026 క్యూబిక్ మీటర్లు పూర్తి చేసిన దానికి. సో ఇక్కడ మా పని ఎట్లాగ చూస్తున్నారంటే ప్రభుత్వ పనితీరుని వేగవంతం చేసిన క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళు పలు శాఖలకు సంబంధించి పెట్టుబడుల విషయంలో నారా లోకేష్ గారు కానీ, ఇవాళ రోజున తీసుకున్న శాఖల ప్రకారంగా పూర్తి న్యాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ, సమస్య వచ్చిందంటే క్షణం ఆలోచించకుండా, అంటే కొన్ని సభల్లో కూడా మీరు చూసుంటారు, మొన్న అందులోనటువంటి క్రికెట్ వారికి కానీ, కొంతమంది కానిస్టేబుల్కి సంబంధించి ఎంపిక జరిగినప్పుడు కానీ కొంతమంది సభల్లో రోడ్డు కావాలి అనగానే క్షణాల్లో వేసిన పరిస్థితులు అయితే మీరు చూశారు. కూటమి ప్రభుత్వం ఇంతకన్నా మేము చెప్పుకునే అభివృద్ధి అయితే ఇంతకు లేదు. ఇప్పుడు టాప్ గేర్లో వెళ్తుందని చెప్పేసి మీరు అనొచ్చు, మేము జెట్ స్పీడ్తో అయితే మేము వెళ్తున్నాము. ఇది ఇవాళ రోజున కొన్ని పార్టీలు కానీ, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ, కొంతమంది గిట్టని వాళ్ళు అయితే దాన్ని వ్యతిరేకించినా ఈ జెట్ స్పీడ్ అనేది రానున్న రోజుల్లో ఇంకొక 1-2 సంవత్సరాల్లో వాళ్ళ కనువిప్పు జరుగుద్ది. అమరావతి నిర్మాణం చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఇంత పై స్థాయిలో జరుగుతుందా అని చెప్పేసి అని అనుకుంటున్నారు. దానిలో భాగంగానే వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారిని కూడా గడ్కరీ గారు ప్రశంసించడం కూడా జరిగింది. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండంటే రానున్న రోజుల్లో కేవలం అభివృద్ధి పదమే కాకుండా యువతకి ఉద్యోగ అవకాశాల దిశగా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇప్పుడు 26 జిల్లాలని వాళ్ళంటే మేము దాన్ని 28 జిల్లాలు చేసి దాన్ని ఆ జిల్లాల్లో కేంద్రంగా చేసుకొని వలసలు కూడా ఆపు చేసి కొన్ని పెట్టుబడులు అయితే పెట్టి కొంత కంపెనీలు అయితే రావడం అయితే జరుగుతుంది. దానిలో నిన్న డిబేట్లోనే మేము మాట్లాడుకున్నాము. అనంతపురంలో 16 చిన్న చిన్న పారిశ్రామిక పరిశ్రమలు, తిరుపతిలో ఒక 32, కర్నూలులో ఒక 14, నంద్యాలలో ఒక 11 కంపెనీలు, అట్లాంటి కంపెనీలు వస్తున్నాయంటే యువతకి ఖచ్చితంగా అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, వలసలు అవుతాయి రాష్ట్రంలో. ఎందుకంటే గాడి పడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు పైకి తీసుకురావాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అది చంద్రబాబు నాయుడు గారు లాంటి కృషి ఉన్న వ్యక్తి, అట్లాంటి విజనరీ ఉన్న నాయకులు, లేదంటే సమస్య మీద వెంటనే స్పందించే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తులు ఉండబట్టే ఇవాళ రోజున ఇంత స్పీడ్గా నిర్మాణాలు జరుగుతున్నాయి, అభివృద్ధి బాట పడుతుంది. ఇవాళ రోజున చూసుకుంటే మీరు గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా కానీ, మన్యం జిల్లాల్లో కానీ ఎక్కడైనా కానీ కొండ ప్రాంతంలో చూసుకుంటా ఉండంటే డోలీ మోత కూడా ఆగిపోయింది. హంగు ఆర్భాటాలు చేసి అంబులెన్సులు కూడా పెట్టి వాళ్ళ ప్రభుత్వంలో అంబులెన్సులు కూడా ఇవాళ రోజున ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూలన పడేసిన పరిస్థితి ఏర్పడింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలన్నిటికీ స్వస్తి చెప్పి వెలుగులేని గ్రామాలకు కూడా వెలుగిచ్చి రోడ్ల నిర్మాణం చేసి మేము ఉన్నాము అని ఒక అండ వాళ్ళకి కల్పిస్తూ వాళ్ళ రోజున మేము ముందుకెళ్తున్నాం అని చెప్పి పల్లె పండుగ గురించి మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మీతో మాట్లాడతాను.